హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నా, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ఈ పెళ్ళి చూడండి, మా ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం అయితే జరుగుతుంది. చాలామంది గిరిజన పెళ్ళిళ్ళు ఏ విధంగా ఉంటాయో చూడలేదు కాబట్టి ఈ వీడియో అయితే చూపిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక పెళ్ళి తర్వాత అయితే ఈ విధంగా చేస్తారు. మరి అక్కడ పెద్ద మనుషులు ఉన్నారు కదా, వాళ్ళేమో వీళ్ళకు ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలనేది చూపిస్తారు. ఇక ఇక్కడ ఆ పెద్ద మనిషి కాళ్ళు తొక్కడం. ఫస్ట్ అయితే పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురుకి తొక్కుతాడు కాళ్ళు. ఆ తర్వాత పెళ్ళి కూతురేమో పెళ్ళి కొడుకుకు తొక్కడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక ఇట్లా తొక్కుతారు అన్నట్టు. ఒక 5 సార్లు ఏమో తొక్కుతారు. నేను కూడా కౌంట్ చేయలేదు. ఇక ఇక్కడ మాల వేస్తున్నాడు పెళ్ళి కొడుకు. పెళ్ళి కూతురికి అయితే మాల వేసిండు. ఇక పెళ్ళి కూతురేమో పెళ్ళి కొడుకు వేస్తున్నది మాల. ఈ పూల మాలలు ఇక్కడ చూడండి. అంటే పోజ్ అయితే ఇచ్చిండు మరి పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు. అక్కడైతే చిన్న ఒక స్టేజ్ అయితే తయారు చేశారు. మరి ఆ స్టేజ్ పైన అయితే జరిగింది. ఇక పెళ్ళి అయిన తర్వాత అలా కాళ్ళు తొక్కడం అయిన తర్వాత ఇట్లా పెళ్ళి కొడుకును డోలు బాజాలతో తీసుకొని పోతారు. మరి ఇక్కడ స్టేజ్ నుంచి అయితే దిగాలి. దిగిన తర్వాత పెళ్ళి కొడుకు ఇంటికాడైతే తీసుకొని పోతారు. అక్షింతలు అయితే పెళ్ళి మండపంలోనే జరిగినాయి. మరి వేయడం జరిగింది అక్షింతలు. ఇక్కడ ఆదివాసి కానీ గిరిజనులలో అయితే పెళ్ళి కొడుకుకు వాళ్ళ వదిన ముందుండి నడుపుతుంది. పెళ్ళి కూతురు కూడా వాళ్ళ వదినే సపోర్ట్గా ఉంటుంది పెళ్ళి అయ్యేంత వరకు. వీళ్ళైతే ధూమ్ధామ్ అయితే డోలు బాజలు కొడుతున్నారు. మరి ఇక్కడ మా గ్రామం నుంచి అయితే చాలామంది వచ్చారు మరి డోలు పట్టుకొని. తర్వాత పెళ్ళి కొడుకేమో మాండ్వి నుంచి, మహారాష్ట్ర మాండ్వి మాకు దగ్గరలోనే ఉంటుంది. ఇక్కడ మాండ్వి అనే విలేజ్. వీళ్ళకైతే భోజనాలు అయితే పెడుతున్నారు. మరి ఇక్కడ ఇట్లా మా తినే పద్ధతి అయితే ఇట్లా ఉంటుంది. కింద కూర్చోడానికి చటాయిలు పరుచుకొని దానిపైన కూర్చోపెడతారు. పెట్టిన తర్వాత ఇస్తరాకులు, అన్నం, పప్పు, వాళ్ళు తినడానికి ఏర్పాటు చేసిన భోజనాలు అయితే ఇక్కడ ఈ విధంగా అయితే అందరికీ వడ్డిస్తారు. ఇక ఇట్లా అయితే వడ్డిస్తున్నారు. మరి ఇక్కడ ఇదైతే డోర్ సౌండ్ కూడా వినండి.
ఇక ఇక్కడైతే పెళ్ళి కొడుకు పెళ్ళి కూతుర్ని అయితే తీసుకొని వచ్చిండ్రు. తీసుకొని వచ్చిన తర్వాత అయితే ఇట్లా చేస్తారు. మరి అక్కడ ఆ స్తంభానికైతే కుంకుమ అక్షింతలు వేస్తున్నారు. వేసిన తర్వాత ఇక ఈ ప్రాసెస్ ఉంటుంది. ఇక ఇట్లాంటి ప్రాసెస్ ఉంటుంది. ఇక మా లేడీస్ అయితే మంచిగా దర్జా కూర్చున్నారు. కాస్త వాళ్ళకి గర్భిబ్బరిస్తుంది, ఎందుకంటే ఎండాకాలం కదా, ఉబ్బరిస్తున్నది. మహిళలంతా ప్రశాంతంగా కూర్చున్నారు ఇక్కడ. అక్కడైతే అగరబత్తులు ముట్టించి చిన్న స్టేజ్ ఉంటుంది, మట్టితో తయారు చేసిన స్టేజ్. మేమైతే మా భాషలో అయితే బౌల్లా అని అంటాము. అక్కడైతే కొబ్బరికాయ పలగొట్టడానికి అవుతున్నారు పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు. వాళ్ళిద్దరు కలిసి అయితే ఇక్కడ మహిళలకైతే భోజనాలు ఏర్పాటు చేశారు. మరి మహిళలు అయితే తింటున్నారు ఇక్కడ. क्या लगा ఇక ఇక్కడైతే పెళ్ళి అయిన తర్వాత అక్కడ వాళ్ళ ఇల్లు, పెళ్ళి కూతురు వచ్చిన వెంబడే ఒక ఇల్లుని కేటాయిస్తారు. వాళ్ళ పెళ్ళి కూతురు యొక్క ఇంటి పేరు వాళ్ళకి ఎక్కడైతే కుదురుతుందో అక్కడికే వాళ్ళ ఇంట్లో నుంచి అయితే వెళ్ళిండ్రు. మరి ఇక్కడ పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు తర్వాత మిగతా సామాన్లు అయితే గిఫ్ట్లు వచ్చిన గిఫ్ట్లు అన్నీ పట్టుకొని అయితే అందరు అక్కడ పెళ్లి మండపం కాడికి అయితే పెళ్ళి కొడుకు ఇంటికాడ అయితే తీసుకొని పోతున్నారు. ఇక ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క సామాను పట్టుకున్నారు. వీళ్ళంతా పెళ్ళి కూతురు తరపున వచ్చిన వాళ్ళు. ఇక్కడైతే డెమ్స్ ఎగురుతున్నారు. మరి డెమ్స్ అయితే ఎగురుతున్నారు. అక్షింతలు వేసిన తర్వాత కూడా పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు వాళ్ళేమో ఆ చుట్టూ అడుగులు వేస్తారు, 7 అడుగులు. ఆ పీరియడ్లో కూడా ఇట్లా వేస్తారు, డ్యాన్స్ చేస్తారు, డెమ్స్ ఎగురుతారు. డెమ్స్ ఎగిరిన తర్వాత పెళ్ళి కొడుకు ఇంటి ముందాటైతే
పెళ్ళి కూతురు తల్లిదండ్రులు, వాళ్ళ చుట్టాలు, వాళ్ళకు కుటుంబానికి సంబంధించిన వాళ్ళకైతే పెళ్ళి కొడుకు అమ్మ నాన్నలు బట్టలు పెడతారు. ప్రతి ఒక్కరికి బట్టలు అయితే పెడతారు. ఇట్లయితే అందరినీ కూర్చోబెడతారు. మరి ఇక్కడ కూర్చున్న వాళ్ళైతే మిశ్రమ పరివార్ వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు. ఇక్కడైతే పెళ్లి కూతురు మరి వాళ్ళ కుటుంబ సభ్యులకైతే కాళ్ళు కడిగి బొట్టు పెట్టి అక్షింతలేసి బట్టలు అయితే ఇస్తున్నారు. మహిళలకైతే ఇట్లా 5 సార్లు ఏమో బియ్యం వేస్తారు. పొంగు నింపుతారు దీన్ని. మహిళలకు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కలిసి ఓడి నింపుతారు. ఇట్లా మహిళలకు అందరి మహిళలకు, మిశ్రమ పరివార్ నుంచి వచ్చిన మహిళలకు, పెళ్లి కూతురు యొక్క అమ్మ నాన్న బాబాయ్ అన్న వదిన నానమ్మ కాకుండా బాబాయ్ పిన్ని పెదనాన్న పెద్దమ్మ అక్షింతలేసి చల్లుతున్నారు. ఇక్కడ పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు వాళ్ళకి ఇచ్చిన బాసాన్లు ఉన్నాయి కదా. బాసాన్లు అంటే ఇవే మంచం, బాక్స్ పలంగాని, సోఫా సెట్టు, ఆల్మారీలు, తర్వాత ఫ్రిడ్జు, ప్లేట్లు, గిన్నెలు, గంజులు ఇవన్నీ గిఫ్ట్గా ఇస్తారన్నమాట. ఇచ్చిన తర్వాత వాటికైతే కుంకుమతో కుంకుమ పెడుతున్నారు. ప్రతి ఒక్క వస్తువుకి కొత్త వస్తువులు కాబట్టి కుంకుమ పెడుతున్నారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. కొన్ని గిఫ్ట్లు వచ్చాయి మరి ఇక్కడ. గిఫ్ట్లు, బాసన్లు. పక్కనున్నదైతే పెళ్లి కూతురు అత్తమ్మ అవుతుంది. ఒక 5 బాసన్లు అయితే పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ నాన్నలకైతే తిరిగి ఇస్తారు. ఏవైనా కానీ చిన్న వస్తువులు అయితే తిరిగి ఇచ్చేస్తారు. అక్కడైతే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు యొక్క అన్న బొట్టు పెట్టారు మరి అన్నకు. అల్లుడైతే పెడుతున్నారు మరి బావకు. 5 వస్తువులు అయితే తిరిగి ఇచ్చేస్తున్నారు. ఇచ్చిస్తున్నారు. ఇక్కడైతే లాస్ట్ మూమెంట్లో పెళ్లి కూతురు చుట్టాలందరూ కలుస్తారు అన్నట్టు. ఇట్లా
కలిసి వాళ్ళ జేబులో వాళ్ళకు ఎంత కొంత డబ్బులు ఇస్తారు. అక్కడ వాళ్ళ జేబులో వేస్తారు. పెళ్లి కూతురు అయితే ఇక్కడ ఏడుపు అయితే స్టార్ట్ అయింది. पैसे पैसे